భగవంతుడు కర్త ఐ మీన్ కార్యం చేసేవాడు కాదు, ఫలాన్ని అనుభవించేవాడు కాదు అని చెప్పి విన్నాను గురుదేవ. బట్ ఈరోజు మీరు చెప్పిన దాంట్లో భగవంతుడు ఫలభోక్త అని అన్నారు. అది కొంచెం స్పష్టం చేయాలి. అంటే నిరాకార నిర్గుణ పరమాత్మ యథార్థంగా పరమాత్మ అకర్త అభోక్త, దాంట్లో సందేహం లేదు. కానీ అదే పరమాత్మ ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత, ఈ దేహంలోకి వచ్చి కూర్చున్న తర్వాత అప్పుడు ఫలభోక్త అవుతున్నాడు. అక్కడ పరమాత్మ యథార్థంగా ఆయన అభోక్త, దాంట్లో ఏం అనుమానం లేదు. ఆ అభోక్త అయినటువంటి పరమాత్మే ఇందులోకి వచ్చి కూర్చున్న తర్వాత భోక్త అవుతున్నాడు. ఇప్పుడు పరమాత్మ కదిలేవాడు కాదు, ఎందుకంటే అంతటా ఉన్నాడు కాబట్టి ఆయన కదలటానికి వీల్లేదు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మరి ఇప్పుడు మన దేహంలో కూడా పరమాత్మేగా ఉంది. ఇప్పుడు మరి దేహం కదులుతా ఉంటే పరమాత్మ కదులుతున్నాడా, కదలటలేదా? నిజంగా కదలడు, కానీ కదులుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఇప్పుడు బస్సులో మనం కూర్చున్నాం అనుకోండి, కదులుతున్నావా కదలటలేదా? మనం కదలటలా, బస్సు కదులుతుంది. అయినప్పటికీ మనం ఈ ఊరి నుంచి ఆ ఊరు పోతున్నాం. అంటే పరమాత్మ కదలకుండా కూర్చున్నప్పటికి కూడా కదులుతున్నట్టుగా మనం భావిస్తున్నాం. అదిగో ఆ భావనే ఇక్కడ. ఎందుకంటే రెండు రకాలుగా చెప్పాల్సిందే. మనం పరమాత్మ స్థాయిలోకి వెళ్ళిన తర్వాత పరమాత్మ అభోక్త. మనం ఇప్పుడు జీవస్థాయిలో ఉన్నాం కదా, జీవుడి స్థాయిలో ఉన్నాం కదా. జీవుడి స్థాయిలో ఉన్నప్పుడు మనం ఇక్కడ జరిగే వాటికి అన్నిటికీ కూడా కర్త పరమాత్మ అని మనం చెప్తాం.